ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల కోసం విద్యార్థులు పోరుబాట పట్టారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశంఖం పూరించారు. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ఇళ్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 18 లక్షల మంది తర్వాత దాదాపు 2 లక్షల పైచిలకు ఫ్యాకల్టీ డిగ్రీ, ఇంజనీరింగు, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక దాదాపు 4వ రోజు ఈరోజు నిరవధిక బంద్ అనేది కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. మరి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి విద్యార్థులు కానీ లేకపోతే తర్వాత ఈ విద్యారంగ సమస్యలు కానీ కనబడతలేవా, వినబడతలేవా అని చెప్పేసి ఈరోజు మేము అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పేరుకపోయి పెండింగ్లో ఉన్నాయి. మరి ఎందుకు కోతలు విధిస్తున్నారు? విద్యార్థుల పొట్ట మీద ఎందుకు కొడుతున్నారు? ఈరోజు మీరు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 2021 నుంచి మొదలు పెడితే ఇది 2025 వరకు చూసుకుంటే పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు మైగ్రేట్ అయిపోయి తట్టాపారా పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకు విద్యార్థులకు ఓట్లు ఇవ్వనే, విద్యార్థులకు ఓటు హక్కు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడా అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. నువ్వు ఎందుకు ఈరోజు విద్యార్థులకు కోతలు పెడుతున్నావు? మీ మంత్రుల, మీ ఎమ్మెల్యేల, తర్వాత మీ చైర్మన్లు ఎవరైతున్నారో మీ జీతాలలో కోతలు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు సమాజానికి సేవ చేసేటువంటి రాజకీయ నాయకులు కదా, సమాజం కోసం ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు కదా. మరి ఎందుకు విద్యార్థులు కానీ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు, ఈరోజు కాలేజీల ఆర్తనాదాలు మీకు వినబడతలేవని చెప్పేసి ఈరోజు మేము ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటిని ఏఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించిన నేపథ్యంలో వాళ్ళని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? విద్యారంగం అంతా కూడా కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా విద్యాశాఖ సీఎం చేతిలోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక, స్కాలర్షిప్ అందక విద్యార్థులు చదువులకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో గత వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఇది చాలా మంచి పథకం అని కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొనసాగించినటువంటి సందర్భం. ఇలాంటి పేచీదాలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది విద్యార్థులకు అద్భుతమైనటువంటి వరంట్ లాంటి పథకం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోనూ పథకాన్ని కొనసాగించారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యారంగాన్ని అంతా కూడా అభివృద్ధి బాటలో నడిపించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం అంతా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే ఆ శాఖను ఉంచుకొని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకు ఉదాహరణ ఇవాళ విద్యార్థులు చదువులకు దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పథకానికి, ఈ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అర్హులయ్యే విద్యార్థులు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ విద్యార్థులందరినీ కూడా చదువులకు దూరం చేసేటువంటి ఒక కుట్ర కూడా కనిపిస్తా ఉంది. ఇవాళ విద్యార్థులు చదువులకు దూరం అవుతా ఉన్నారు.
ఆయా కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ రోడ్డు ఎక్కాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే వాళ్ళ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద అక్కడ చేరుకున్నటువంటి ఏఎస్ఎస్ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, విద్యార్థులు అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కూడా కల్పించింది. విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్రమైనటువంటి తోపులాట చోటు చేసుకుంది. ప్రధానంగా ఇప్పటికీ 4 రోజులు అవుతా ఉంది. 4 రోజుల నుంచి కళాశాలలు తెచ్చుకోవడం లేదు, పూర్తిగా మూసివేసినటువంటి సందర్భంలో ఇది కీలకంగా ఉంటుంది. అంటే ఇయర్ ఎండ్ గా వస్తా ఉంది. మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్స్ నవంబర్ నెల వచ్చింది. అంటే కీలకమైనటువంటి దశలో విద్యార్థులు పాఠాలు వినకపోతే, విద్యకు దూరం అయితే వాళ్ళ పరిస్థితితో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులకు, అంటే డిగ్రీ చదువుతున్నటువంటి, పీజీ చదువుతున్నటువంటి, ఇలాంటి ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆశలను చిదిమివేసేటువంటి సందర్భంగా కనిపిస్తా ఉంది. ఏ లక్ష్యంతో వాళ్ళు చదువుకుంటా ఉన్నారో ఆ లక్ష్యాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దూరం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. వాళ్ళ పార పట్టుకుని ఊర్లలో విద్యార్థులు పనులకు వెళ్ళేటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ను పెండింగ్ లో ఉన్న వాటిని కూడా రిలీజ్ చేయాలని విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.